టీటీడీ చైర్మన్ పోస్ట్ గురించి ఈ మధ్య ఒకరిద్దరు స్వామీజీలు చెప్పేది ఏంటంటే, టీటీడీ చైర్మన్గా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఉంటే తిరుమలలో సనాతన ధర్మం కానీ సాంప్రదాయాలు కానీ నిలబడతాయని. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వారాహి అమ్మవారి దీక్ష తీసుకోవడం జరిగింది. సో ఆయన వస్త్రధారణ కావచ్చు, ఆయన భక్తి ప్రవర్తనలు కావచ్చు, అవన్నీ కూడా నిబద్ధతతో కూడుకున్నవని. దానికి గాను వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు. అంబానీ గారింటి పెళ్లికి అనేక మంది విఐపీలు వెళ్ళారు కదా, అందులో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళడం జరిగింది. సో జనరల్గా అంబానీ గారింట్లో పెళ్లి కంటే అందరూ ఏ రేంజ్లో రెడీ అయ్యి ఎలాంటి డ్రెస్సులు నగలు అన్నీ పెట్టుకుని వెళ్తారో మనకు తెలుసు. సో అలాంటి పెళ్లికి పవన్ కళ్యాణ్ గారు కేవలం అమ్మవారి దీక్ష ధరించిన వస్త్రాలు వేసుకుని వెళ్ళొచ్చారంటే, సో దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆయన నిబద్ధత గురించి అని. సో అందుకని టీటీడీ చైర్మన్గా సరైన వ్యక్తులు ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు.